ఇక రైట్ విగ్రహ ప్రొఫెసర్ గంగాధర్ గారు ఉన్నారు, విగ్రహ రూపకర్త. గంగాధర్ గారు నమస్కారం అండి. సార్ నమస్తే సార్, తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించటము అంటే ఒక రకంగా ఒక పెద్ద టాస్క్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ ఒక విగ్రహం ఉంది, మరలా మార్పులు చేర్పులు అన్న తర్వాత అది ఒక రకంగా చెప్పాలంటే ఒక బృహత్తరమైన బాధ్యతగానే భావించాల్సి ఉంటుంది. సో ఈ బాధ్యతను మీరు ఎలా ఫీల్ అయ్యారు? అదేవిధంగా ప్రభుత్వం నుంచి మీకు ఏ విధమైన సూచనలు లభించాయి? ఇది నాకు నిజంగానే చాలా పెద్ద బాధ్యత ఇది. ఎందుకంటే ఆల్రెడీ ఉన్నదాన్ని లేదా నేను మార్చాల్సి వచ్చింది. నేను అంటే ఇప్పుడు సీఎం గారు లేదా ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఇచ్చారు. ఏంటంటే మనకు సాధారణ మహిళ అంటే ఎలా అంటే లేదా మనకు పోరాట ప్రతిమ కలిగిన సాధారణ మహిళ కావాలి అని చెప్పి సీఎం గారు చెప్పారు. సో దాంట్లో నేను ఏం చేశానంటే ఒక 2-3 డిజైన్లు ఇచ్చాను. ఆ 2-3 డిజైన్లలో లేదా సీఎం గారికి అందులో ఒకటి నచ్చింది. ఒకటి నచ్చిన దాంట్లోనే నేను కొంచెం డెవలప్ చేసి లేదా సీఎం గారికి చూపించాను. అయితే సీఎం గారు పర్టికులర్గా ఏంటంటే లేదా ఆయన స్వతహాగా కళాకారుడు కాబట్టి ఆయన అబ్జర్వేషన్ కూడా చాలా క్లీన్ గా ఉంది. ఆ క్లీన్ అబ్జర్వేషన్ లేదా ఆయన కలర్స్ లలో మటుకు పర్టికులర్ గా ఆయన ఆకుపచ్చ రంగు అనేది లేదా మనము ఆ చీరలో చూపించాలనేది ఆయన ఆకాంక్ష. సో దాని తగ్గట్టు నేను డిజైన్ లో కూడా ఆ ఆకుపచ్చ కలర్ ని మళ్ళీ చేతిలో పంటని మన తెలంగాణ పంటల్ని కూడా అందులో చూపించబడింది. అదనమాట. రైట్, థ్యాంక్ యూ గంగాధర్ గారు. సో మొత్తంగా తెలంగాణ తల్లి కొత్త విగ్రహం అయితే రూపుదిద్దుకుంది. రేపు సచివాలయంలో విగ్రహం కొలువు తీరబోతోంది. సో రాజకీయ విమర్శలు ఇవన్నీ పక్కన పెడితే హెచ్ఎం టీవీ ఒక చిన్న ప్రయత్నాన్ని చేసింది. విగ్రహానికి సంబంధించి అసలు ఏ ప్రాతిపదికన రూపొందించారు అనేది ప్రేక్షకుల ముందుంచే ప్రయత్నం హెచ్ఎం టీవీ చేసింది. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.